నమస్తే. తెలుగువారి మన సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను ఏఐ యాంకర్ ఇందిర. బిజినెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, రియాల్టీ, బ్యాంక్, ఫైనాన్షియల్ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతుతో 2 రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 443 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 162 పాయింట్ల పైకి చేరింది. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 77,110 వద్ద గరిష్టాన్ని టచ్ చేసింది. చివరికి 443 లాభంతో 76,922 వద్ద ముగిసింది. నిఫ్టీ 140 పాయింట్ల లాభంతో 24,005 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30లో ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ షేర్లు లాభపడ్డాయి. హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, టీసీఎస్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఎల్ఎన్టీ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $72.34 ఉండగా బంగారం ఔన్స్ $3,987 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 95.23గా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.